వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు చేయవే రెసిపీ చూపిస్తాను. అందరం సైలెంట్గా చేసుకుందాం రండి కిచెన్లోకి. ఎందుకు సైలెంట్గా చేసుకుందాం అన్నా అంటే మా ఇంట్లో మా అమ్మాయి చేపలు తినదు. ఈరోజు నేను మెత్తలతో పకోడీ చేస్తున్నాను. పకోడీ అందరం సైలెంట్గా చేసుకుందామే. ఇద్దాం మెత్తళ్ళు ఇవి ఒక అరకిలో నీట్గా బాగా నీట్గా చేసుకున్నాను నేను. ఒక అరకిలో మా అబ్బాయి నేను కుస్తీ పడి క్లీన్ చేసాము. దీంట్లోకి కావాల్సింది ఒక్క చిటికెడు టేస్టింగ్ సాల్ట్. నేను ఎక్కువ అవి వాడను, ఈరోజు వేస్తున్నాను. రుచికి తగ్గ కారము, ఒక స్పూన్ అల్లం పేస్టు, రుచికి తగ్గ సాల్టు, ఒక 2 స్పూన్లు కార్న్ పౌడర్, కొంచెం ఫుడ్ కలరు. నేను ఎప్పుడు వాడను కదా, ఈరోజు వాడుతున్నా చూడండి. కొంచెం నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా. ఈరోజు ఫిష్ మసాలా వాడుతున్నానండి. ఇది ఫిష్ మసాలా, ఇది లైట్గా వేస్తున్నాను. ఇది పకోడీ చేసుకోవాలని చెప్పేసి మేము అప్పటికప్పుడు లూలు మాలేలు తెచ్చుకున్నాము. చేసి చూపిస్తాను. ఇంతేనండి. దీంట్లోకి ఒక్కరవ నిమ్మకాయ దెబ్బ, ఒక దెబ్బ నిమ్మకాయ ఇలా వేసేసుకున్నాము. నూనె పెట్టుకొని కలుపుతాను నేను ఇప్పుడు. ఇది రెడీ అయిపోయింది. ఈ నూనె వేడెక్కే లోపల నేను కలిపి చూపిస్తాను. మనం ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. మనం చూడండి, మెత్తలతో పకోడీ మనం చూడు ఇలాగా మొత్తం. మామూలుగా అయితే ఒక గంట మనం ఇలా పెట్టుకుంటే కలిపి అంత చేపలకు పడుతుంది. మేము ఇప్పుడు తినాలనుకుంటున్నాం కాబట్టి వేసేసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. చూడు నూనె ఎక్కింది. ఇలా అన్ని పకోడీలాగా చూడు, వెజ్ పకోడీ ఇలా వేసుకుంటాము. అలాగా మెత్తల పకోడీ ఈరోజు లూలు మాలేలు తెచ్చామండి, ఫ్రెష్గా వేసుకుంటున్నాం. ఇంకా మేము చేపలు అంటే ఆగం కదా, ఇంకా తెలిసిందే కదా మీకు అందరికీ. వీడు చేపలతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అద్దా. ఇప్పుడు చాలిద్దాము. అవి ఫ్రై అయినాక మళ్ళీ మిగతా వేసుకుందండి. ఇలా ఇలా చూడండి ఎట్లా ఫ్రై అయినాయో అన్నీ. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో అద్దా. ఇట్లా అంతా రోస్ట్గా ఫ్రై అవ్వాలి. పకోడీ లాగా గట్టి పకోడీ ఉంటుంది మనకు, ఆనియన్ పకోడీ చేసుకుంటాం గట్టి పకోడీ. ఇట్లా మన బేకరీలో గట్టి పకోడీ ఉంటుంది చూడు, అది ఫిష్ లాగా కనిపిస్తుందా? చూడండి ఎలా కనిపిస్తుందో చూపించి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదో మళ్ళీ అన్ని ఇట్లా ఇట్లా ఇదేనండి మెత్తళ్ళ పకోడీ తయారైపోయింది. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడు. మాకు ఎప్పుడు తినాలనుకున్నప్పుడు చేసేసుకోవటమే. అసలు స్మెల్ చేపల స్మెల్ రావట్లేదు. చేపలను కూడా అనుకోరు, డిఫరెంట్ టేస్ట్ ఉంది. మనం ఏం చేయాలంటే చిన్నపిల్లలు ఉన్నాయి కాడ ఇది తీసుకొని కుంభస్సు కానీ చపాతి కానీ రోటీ కానీ ఇలా చుట్టి పిల్లలకి ఇస్తే ఇంట్లో తిరుక్కుంటూ తింటారు. ఇలాగా దీంట్లో ముళ్ళులో ఉండవు. మా పిల్లలకి నేను అలాగే పెట్టేదాన్ని చిన్నప్పుడు. మీరు కూడా అందరు ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంది. చేపలు తింటే మంచిది పిల్లలకి పెద్దలకు. అందరూ ఇలా చేసుకోండి. కానీ మా అబ్బాయి ఈ పాప నీట్గా చేసి కడిగి అంతా వీడియోకి అంతా ప్రిపేర్ చేశారు. మా అబ్బాయి పేరు వంశీ, మా అమ్మాయి పేరు సుప్రజ. మా అమ్మాయి చేపలు తిన్నది, అందుకే రూమ్లోకి వెళ్ళి పడుకుంది. మా అబ్బాయి కోసం మేము ఏం చేసాము, మేము ఇప్పుడు ఇవన్నీ కూర్చొని తింటాము. రేపు ఆదివారం కదా, ఈరోజు చేపలే చేపలు. ఓకే బాయ్. వచ్చి చదిగా చేరా.